వరకు. సో మేము ఈరోజు ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట, అంటే రోడ్ ట్రిప్. ఇక్కడ స్వీడన్కి దగ్గరలో ఉంటుంది, అది ఒక ఐలాండ్ అనమాట, చిన్నది. దానికి చూడటానికి వెళ్తున్నాము 2 days. సో ఇక్కడ ఇప్పుడు పిక్ చేసుకోవాలి, మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఇది స్వీడన్లోనే 2nd largest ఐలాండ్ అనమాట, ఓలాండ్ అనేది. అండ్ ఇప్పుడు మార్నింగ్ 6 అయిందనమాట. మేము ఇంకా పెట్రోల్ బంక్లో ఆగాం. సో ఇప్పుడే మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. వాళ్ళు వచ్చారు, ఇంకా లగేజ్ పెడుతున్నారు. ఈ లోపు నేను బ్లాగ్ చేస్తాను. ఇంకో నా ఫ్రెండ్ తులసి అనమాట, అమ్మాయి. ఏంటది? వీళ్ళు ఇప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ పరుపు కూడా తెచ్చారు అనమాట హోటల్ కోసం. మేమందరం ట్రిప్ వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ స్నాక్స్ అనమాట మేము తినేది. చిప్స్ అనమాట, బ్లాగ్లో సగం తినేసి చిప్స్ తీసుకొచ్చారు మాకు. ఫుల్ చిప్స్ ప్యాకెట్ కూడా ఉంది. ఇప్పుడు మేము బ్రేక్ తీసుకోవడానికి దిగామన్నమాట. వీళ్ళేమో టైర్ చెక్ చేసుకుంటున్నారు ఇక్కడ. చెప్పు చర్చ్ పేరేంటి? గ్లాద్ హమ్మర్ చర్చ్ నేమ్. ఇది 1886లో కట్టారనమాట. మధ్యలో ఆగాం మేము. చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడంతా ఫొటోస్ తీసుకోవడానికి మా కోసం వాళ్ళు అలా వెయిట్ చేస్తున్నారు, అది ఇంకా బాగుంది. తిను కూడా త్వరలో ఛానల్ స్టార్ట్ చేయబోతుంది. తులసి బాలు అమ్ములు ఛానల్ ఏమో బాల్తులు. ఇవాళ ఈస్టర్ అన్నమాట, అందుకని ఇక్కడ అందరూ వీళ్ళు కూడా వస్తున్నారు. తాత వాళ్ళు కూడా చూడండి. సో మేము ఇప్పుడు లంచ్ తినడానికి వచ్చామన్నమాట. ఒక లొకేషన్కి వెళ్తాం, వాటర్ దగ్గర కూర్చున్నాం. మా ఫుడ్ ఇవి ఇంకా వెనకాల వస్తున్నాయి. ఈ లోపు మేము ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం. బాగానే ఉంది వాళ్ళ వెదర్ కదా. మీకు కూడా లొకేషన్కి వెళ్ళి చూపిస్తాను. ఇట్లా తుప్పల్లోకి వచ్చి తింటున్నాం మేము. ఇక్కడ మధ్యలో ఆగామన్నమాట. మేము లంచ్ చేసుకుందాం, లంచ్ ప్యాక్ చేసుకుని తెచ్చుకున్నాం. సో ఇక్కడ ఈ వ్యూ బాగుందని చెప్పి అక్కడ బెంచెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూర్చొని తిన్నామన్నమాట. మేము లంచ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇదేంటంటే జస్ట్ స్వీడన్లో ఒక ప్లేస్ అనమాట. ఓన్లీ విలేజ్ లాగా ఉంటుంది. ఓన్లీ ఇలా బీచెస్, కొంచెం నేచర్కి బాగుంటుందని చెప్పి ఇట్లా ఊరికే 2 days వచ్చిందని వచ్చామన్నమాట. ఇంకా అట్లా రోడ్ ట్రిప్. మేము ఇప్పుడే గ్రోసరీస్ తీసుకోవడానికి ఆగామన్నమాట. ఇప్పుడు రూమ్కి వెళ్తాము ఇంకొక 5 minutesలో. సో ఇక్కడ మేము కావాల్సినవి కొనుక్కోవడానికి వచ్చాము. మేము ఫుడ్ ఇవాళకి తెచ్చుకున్నాం అనమాట, రేపటికి తెచ్చుకోలేదు. సో ఇక్కడ కొన్ని ఎగ్స్, బ్రెడ్ అవి తీసుకుందామని వచ్చాము. ఇక్కడ లోపల ఉంటుంది ఇకా మ్యాక్సీ అని, దానిలోకి తెచ్చుకోవడానికి వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు హోటల్ అనేది ఎయిర్బిఎన్బి, మనం కుక్ చేసుకోవచ్చు కూడా అక్కడ. నా బ్లాగ్లో మొత్తం చెట్లు పూలు తప్ప ఏం చూపించలేదు అనుకుంటారు, అందుకే కొంచెం ఏం కూడా చేస్తాను. మేము వెళ్ళాల్సిన గ్రోసరీ స్టోర్ అదే అన్నమాట. అందరూ ఉన్నారు, అవి తీసుకుని వెళ్ళిపోదాం. అయిపోయా. సో ఇప్పుడు ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మేము వెళ్ళే ఐలాండ్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక 6 kilometers ఉంది. వెదర్ కూడా ఆ రోజు కొంచెం క్లౌడీగా ఉంది, బట్ స్టిల్ ఫుల్ వాటర్ అండ్ అప్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల చాలా బాగుందన్నమాట.
అండ్ ఫైనల్గా మేము వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి దగ్గరికి వచ్చాము. ఇంకో 10 minutes ఉంది, అదే చూస్తాము. అండ్ ఫుల్ ఇక్కడ విలేజ్ ఎన్వైర్న్మెంట్ ఉంది, చాలా బాగుంది. ఫైనల్గా మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి ఇదే అనమాట. క్యూట్ అండ్ మినీగా బాగుంది. అండ్ ఇక్కడ మనకి బుక్ చేసినప్పుడు ఒక కోడ్ ఇస్తారు, దాన్ని ప్రెస్ చేసి మనం లోపలికి ఎంటర్ అయిపోవాలన్నమాట. లాక్ ఓపెన్ అయితే మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు సన్ వచ్చింది బాగా. మార్నింగ్ కొంచెం క్లౌడీగా ఉంది కానీ ఇప్పుడు బాగుంది వెదర్. ఇంకా మేము ఇప్పుడు బీచ్కి వెళ్ళొచ్చాము అనమాట. అక్కడ దీనికి ఒకటి దొరికింది, స్టోన్లా కనిపిస్తుంది, జస్ట్ ఒక పేపర్ వెయిట్లో ఉంది. ఇదేంటో మాకు తెలీదు కానీ బాగుందని తెచ్చుకున్నాం. నాకు తెలిసి లావా అంటే ఇంక ఈవినింగ్ 8 అయిపోయింది. మేము ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట ఎయిర్బిఎన్బికి, చీకటి పడిపోయిందని. డే 2 మేము వెకేట్ చేసేస్తున్నాం. తులసి పోజ్ అది. ఇప్పుడు వెకేట్ చేసేస్తున్నాం అనమాట. మేము ఇక్కడ డోర్ వేసేస్తున్నాం. మొత్తం మనమే క్లీన్ చేయాలి. ఇక్కడ ఈవెన్ అది డస్ట్బిన్ కూడా మొత్తం మనమే పడేయాలి. సో నెక్స్ట్ వాళ్ళకి క్లీన్గా ఇవ్వాలన్నమాట. ఏదన్నా అట్లా చెత్తగా వస్తే మనకి రిమార్క్ వస్తుంది. నెక్స్ట్ వేరే హోటల్ బుకింగ్కి మనకి ఇవ్వరు. మొత్తం లగేజ్ చేసేసి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో మళ్ళీ చెప్తాం, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇంకో తులసిని కూడా చూడండి. మేము ఇక్కడ ఫోటో దిగుతున్నాం అనమాట. ఇప్పుడు చూడు రోడ్డు అట్లా ఉండాలి. ఇప్పుడు దాకా కొండలు చెరువులే చూపించావు, కనీసం ఇది ఒకటైనా క్యాజువల్ చూపించాలి. సో ఇదేంటంటే 13th centuryలో ఫస్ట్ బిల్ట్ అయిన ఫోర్ట్ అనమాట ల్యాండ్లో. అది చూడటానికి వచ్చాము. ఇప్పుడు ఎంట్రీ టికెట్ ఉందా? బాగుందో తెలుసా అసలు? ఫోన్లోనే ఎంత బాగుంది. హట్టును ఇట్లా వాటర్ గ్రీన్. ఇక్కడ 2 beaches ఉన్నాయన్నమాట. ఒకటి పెబల్ బీచ్, ఒకటి వైట్ శాండ్ బీచ్. సో మేము ఫస్ట్ దీనికి పెబల్ బీచ్కి వచ్చాం. చాలా చలిగా ఉందన్నమాట అసలు, కానీ ఫొటోస్ తప్పదు కాబట్టి దిగాము. పంపు కొట్టాలండి. బంపు బ్లాగ్లో నువ్వు లేవు. ఇంత చలిలో మేము ఉండలేకపోతున్నాం, కానీ స్వాన్స్ ఎలా ఉంటున్నాయో పాపం.
వైట్ శాండ్ బీచ్కి వెళ్ళినప్పుడు వీడియో తీయలేకపోయాను, చాలా చలిగా అయిపోయింది ఇంక ఈవినింగ్ అయ్యేసరికి. అందుకని ఇంకా ఫోన్స్ అవన్నీ లోపల పెట్టేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ మేము రిటర్న్ అయిపోయాము అనమాట. చీకటి అయిపోయింది, 7కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి 5 hours పడుతుంది. సో రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.